నేడు మనం ఒక ముఖ్యమైన ఆధ్యాత్మిక సందేశాన్ని పరిశీలిద్దాం. సద్గురు గారు చెప్పినట్లుగా మీ గ్రహణశీలత మీ పంచేంద్రియాలకున్న పరిమితులకు అతీతంగా వెళ్ళగలిగితే అప్పుడు మీరు ఆధ్యాత్మికులు. మనం చాలా వరకు భౌతిక ప్రపంచం ద్వారా మాత్రమే చూడటానికి అలవాటు పడ్డాము. కానీ మనకు మరింత లోతైన, సూక్ష్మమైన గ్రహణశీలత ఉంది. ఈ అతీంద్రియ గ్రహణశీలత ద్వారా మనం ఆత్మస్థాయిలో మన చుట్టూ ఉన్న ప్రపంచంతో అనుసంధానం పొందగలం. జీవితంలోని లోతైన అర్థాన్ని అర్థం చేసుకోగలం. నిజమైన ఆనందాన్ని అనుభవించగలం. శాంతి మరియు సంతృప్తిని పొందగలం. అయితే ఈ అతీంద్రియ గ్రహణశీలతను ఎలా పెంచుకోవాలి? సద్గురు మనకు కొన్ని మార్గాలను చూపిస్తారు. ధ్యానం మన మనసును ప్రశాంతపరచడానికి మరియు మన అంతర్గత స్వరాన్ని వినడానికి సహాయపడుతుంది. యోగా మన శరీరాన్ని మరియు మనస్సును శిక్షణ ఇవ్వడానికి సహాయపడుతుంది. ఇది మన శక్తిని పెంచుతుంది మరియు మన గ్రహణశీలతను తెరుస్తుంది. సేవ, ఇతరులకు సహాయం చేయడం మన స్వార్థాన్ని తగ్గించడానికి మరియు మన చుట్టూ ఉన్న ప్రపంచంతో మరింత లోతుగా అనుసంధానం పొందడానికి సహాయపడుతుంది. మనం ఈ మార్గాలను అనుసరించడం ద్వారా మన అతీంద్రియ గ్రహణశీలతను పెంచుకోగలం. గుర్తుంచుకోండి, భౌతిక ప్రపంచానికి మించి చూడటానికి, మరింత అర్థవంతమైన జీవితాన్ని గడపడానికి మనకు సామర్థ్యం ఉంది.